వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే గజ్జలు చేస్తున్నా పల్లీలతోటి. పల్లీలు కొబ్బరి రెండు కలిపి గజ్జలు చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లీలు అయితే వేయింపుకున్నా, ఫస్ట్ వేయించి పెట్టేసిన. ఇవి చల్లగా కావడానికి పెట్టినవో, కొంచెం చల్లగా అయిపోతే ఇట్లా పొట్టు తీసేసుకోవచ్చు అన్నీ. అట్లనేసి చల్లగా కావడానికి పెట్టేసిన. అంత లోపల కొబ్బరి అయితే తురుముకుందాం దీన్ని. కొబ్బరి అయితే తురుముతున్నాడు నా కొడుకు. ఇట్లా కూర్చొని కనబడుతుందిలే. వీడియో చేసినా చూపిస్తున్నా. సగం తినుకుంటా సగం కొబ్బరి తురుముకుంటా కూర్చున్నాడు. పల్లీలు చల్లారిపోయినాయి, మొత్తం పొట్టు తీసి పెట్టేసుకున్నా. ఇవైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం. రోట్లో వేసుకుంటే దంచుకోవచ్చు, కానీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేనైతే. ఎక్కువ కోసుకొని పడితే ఆయిల్ వస్తుంది ఇలా తొందరగా. ఆయిల్ వచ్చి మెత్తగా అయిపోతుంది. అట్లా కాకుండా మిక్సీ ఆఫ్ చేస్తూ పట్టుకోవాలి. పొడిగా రావాలంతా చూపిస్తే అయిపోతుంది. ఇలా పట్టాలి. గజ్జలకు పిండి అయితే కలుపుతున్నా. కొంచెం సాల్ట్ తీసుకుందాం, చిటికెడంతా సాల్ట్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాటర్ వేసి కలిపేసుకుందాం ఇప్పుడంతా. పల్లీలు అయితే ఇట్లా మంచిగా దంగిపోయినాయి. ఇగో బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టవద్దు. మెత్తగా పడితే పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో చక్కెర వేస్తా. పల్లీలు ఈ కప్పుతోని ఒకటి సగం పల్లీలు తీసుకున్న, హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము అయితే 1 కప్పు చక్కెర వేస్తున్నా నేను ఒకటి సగం పల్లీలకి. ఇందులోనే ఒక 5 విలాచీలు గిట్ట వేస్తున్నా. విలాచీలు సపరేట్గా దంచే వేయట్లేదు, ఇంట్లోనేసి గ్రైండ్ చేస్తా. అదే పౌడర్ అయిపోతుంది మెత్తగా. దాని గురించి మళ్ళీ సపరేట్ ఎందుకని అవసరం లేదు. బెల్లం ఇష్టమైతే బెల్లం గిట్ట వేసుకోవచ్చు. ఇదైతే ఇట్లా మంచిగా వచ్చిపోయింది. ముద్దగా కాకుండా పొడిగా వచ్చేసింది. ఇట్లా మీకు తాప్తో తిప్పుకుంటే ఇట్లా వస్తుంది. అట్లే కంటిన్యూ చేస్తే ముద్ద కట్టేస్తుంది. పల్లి కదా, ఆయిల్ వచ్చేస్తుంది. కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, కొబ్బరి అంతా తురుముకున్నాం కొబ్బరి దాంతో. ఇది గిట్ట ఇప్పుడు ఇంట్లో వేసి కలిపేసుకుందాం. ఇలాచీలు వేసేసిన ఇంట్లోనే. పొడి రెడీ అయిపోయింది. చేసుకోవాలి ఇవన్నీ. అలాగే పిండి పిసికి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే చేసేసుకున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలిసిన ఏమి ఇళ్ళల్లో చేసే వంటలు. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే క్లియర్గా చూపిస్తే నేర్చుకుంటారు కదా. ప్రతి వాళ్ళ ఇళ్ళలో ఇవి చేసుకునేటి పిండి వంటలు అందరు చేసుకుంటారు. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటారు అంతే. తెలియదంటే ఎవరికి ఏం లేదు. ఇగో పిండి ఇక్కడ ఉంది, ఈ సైడ్ వేసుకోవాలి. ఇటు అది వేసుకుంటే ఈ పిండి అంతా నూనెలోకి పోతుంది. నూనె మిగిలిపోతుంది కదా, మళ్ళీ మనకు కూరలకు మళ్ళీ ఏదైనా దేవుకోవడానికి వస్తుంది. అట్లా రాకుండా అయిపోతుంది. పిండి ఉన్న సైడ్ వేసుకోవాలి. వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇది పొడి చేస్తాం కదా, మడతలోకి లోపలికి వెళ్ళిపోతుంది. గట్టిగా అతుక్కోవడానికి కొంచెం ఇట్లా పిండి ఉంటుంది కదా ఇక్కడ, ఈ పిండి అంతా బయటికి రాకుండా ఇట్లా పెట్టేసుకోవాలి. అంతా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కొంతమంది దగ్గర మీది గజ్జలు ఇట్లా ఒత్తేది ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇట్లా చేసేది అది లేదు. ఇవి దీంతో కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. అంచులని మొత్తం ప్యాక్ అయినాయి చూడు. ఎక్కడ ఓపెన్ లేకుండా ఎట్లేవో అన్నీ ఫోల్డ్ అయినాయి. ఇది ఓపెన్ ఉంటే అది మనం వేసిందంతా బయటకు వచ్చేస్తుంది. అదంతా అట్లా రాకుండా ఇట్లా చేసుకోవాలి. నీట్గా చేసుకొని ఇవన్నీ ఒక ఇట్లా పెట్టేసుకుందాం. ఒక్కొక్కటి చేసుకొని ఇలా అయిపోయినాయి. ఇదైతే ఇక లాస్ట్ అన్నీ అయిపోయినాయి చేయడము. కొంచెమే ఉంది ఎదిగటిగా. కొంచెం పిండి అయితే మిగిలిపోయింది. ఇవన్నీ వేసేసి లాస్ట్ ఒకటి వేసేసుకున్నాం. వేసుకోవాలి, మరి ఎక్కువ కాక తక్కువ కాకుండా. ఆయిల్ అయితే బాగా వేడైపోయింది. ఇప్పుడు వేసేసుకున్న ఒకటి నిమ్మలంగా వేసుకోవాలి, నూనె తిట్టకుండా. ఇట్లా ఇలా ఎన్ని పడి ఇట్లా వేసుకొని నిమ్మలంగా కాల్చుకోవాలి. ఆయిల్ అయితే బాగా ఈ కలర్ వచ్చే వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. 2 సైడ్లు ఇలా కాల్చుకోవాలి. కడాయి పెద్దది ఎందుకు చిన్నది పెట్టినా ఇలా మలిపేయడానికి వస్తలేదు.
ఐరన్ కడాయి ఉంది, పెద్దది ఉంది, చాలా పెద్దది. అది ఎందుకని పెట్టేస్తే ఇలా ఎక్కువ తీయడానికి వస్తలేదు. కొంచెం ఇది ఈ కలర్ రావాలి మొత్తం, అట్లా నీట్గా వస్తాయి ఇట్లా చేస్తే. ఇట్లా కొన్ని కొన్ని వేసి చేసుకుందాం. ఏదో మంచిగా ఇట్లయితే కాల్చుకోవాలి. అయిపోయినాయి, ఇక దగ్గర పడ్డాయి. ఇంకొక వాయి అయితే అయిపోతాయి. పొయ్యి చిన్నగా పెట్టుకొని లాస్ట్ అయింది, అయిపోయినాయి. ఇంకా కొన్ని మాత్రం గజ్జ అన్నీ అయితే ఇట్లా వచ్చేసినాయి. ఇట్లా చూడండి ఒకసారి. ఇలా మా వంటలు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి.